మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ పూర్తి స్థాయిలో సన్నద్దమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈసారి జాతరకు 4000కు పైగా బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మేడారం గుడి పునర్నిర్మాణం అద్భుతంగా తీర్చిదిద్దడంతో గత జాతరలకు మించి భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్న పొన్నం ప్రభాకర్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మరోవైపు మేడారానికి సంబంధించి ఆర్టీసీ సేవలు చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే సామాన్య భక్తులను తీసుకొచ్చడంలో ఆర్టీసీ కీలకంగా ఉంటుంది. 1968లో 200 బస్సులతో స్టార్ట్ అయితే ఇప్పుడు 4000 బస్సుల వరకు కూడా మేడారం కోసం స్పెషల్గా రన్ చేయబోతున్నారు. మరోవైపు జాతరకు రాలేని వాళ్లకు కూడా మేడారం భక్తులకు ప్రసాదాన్ని అందించే స్కీమ్ను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతోటి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మాట్లాడదాం. అన్న, మేడారం అనగానే ఫస్ట్ ఆర్టీసీ బస్సులే గుర్తుకొస్తాయి. ఎందుకంటే సామాన్య భక్తులంతా కూడా మేడారానికి రావడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో మహాలక్ష్మితోటి బస్సులలో ఎక్కే కుటుంబాలు చాలా ఎక్కువైనాయి. ఈసారి మేడారం జాతరకు సంబంధించి ఎట్లా దీన్ని ఆర్టీసీకి సంబంధించినటువంటి సర్వీస్ ఉండబోతుంది? తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యంలో లైఫ్ లైన్ అటువంటిది ఆర్టీసీ. అందులో ఇటువంటి జాతరలు సమ్మక్క సారక్క కావచ్చు, వేములవాడ శివరాత్రి కావచ్చు, లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ కావచ్చు, భద్రాచలం రామాలయం కావచ్చు, లేకపోతే అలంపూర్ అమ్మవారు కావచ్చు, ఎక్కడికైనా ఆర్టీసీ పేద ప్రజలకు సంబంధించి గ్రామీణ ప్రాంత ప్రజలకు సంబంధించి రవాణా సౌకర్యం చేసే అంశంలో 100% సౌకర్యాలతో సహా అన్ని రకాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమ్మక్క సారక్కకు సంబంధించి ఎప్పుడు కూడా బస్సుల సంఖ్యను సౌకర్యాలను పెంచుతూ ఈ సంవత్సరం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాలయానికి సంబంధించిన అంత పునర్నిర్మాణం కొంత అభివృద్ధి చేసినటువంటి సందర్భంలో భక్తులు చాలా ఆకాంక్షగా రావాలనుకుంటున్నటువంటి సందర్భాన్ని ముందే అంచనా వేసి దాదాపు 4000 పైన బస్సుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పక్క రాష్ట్రాలతో సహా ఇక్కడికి నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని బస్ డిపోలలో అన్ని బస్ స్టేషన్స్లలో ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కలుగజేయడంతో పాటుగా అధికారులను అందరిని సెలవులు రద్దు చేసి నిరంతరంగా జాతర అయ్యేంత వరకు పూర్తి స్థాయి పనిచేసే విధంగా ఏర్పాట్లు తీసుకుంటాను. సో ఈ సమ్మక్క సారక్క విజయవంతంలో రవాణా శాఖ ఆర్టీసీ తార పూర్తి కీలకమైనటువంటి ఒక బాధ్యతను తీసుకొని ప్రజలను రవాణాకు సంబంధించిన విషయంలో కూడా ముందుకు తీసుకుపోతాను. సో ఈసారి చూస్తే సంక్రాంతి మేడారం జాతర ఒకేసారి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ముందస్తు భక్తులు చెల్లించే వాళ్ళు కావచ్చు, తర్వాత సంక్రాంతికి సంబంధించి కూడా అనేక జాతరలు ఉన్నాయి. కొత్తగూడ కావచ్చు, సంక్రాంతికి సంబంధించిన ఈ అయినవోలు జాతర కావచ్చు, ఈ జాతరలకు బస్ సర్వీసులు నడుపుతున్నారు. స్పెషల్గా దీనికి ఎట్లా సమన్వయం చేసుకున్నారు? బస్సులు ఎక్కడ చూసినా మీ బస్సులు అయితే కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు దట్ ఈస్ సమన్వయము. వాస్తవంగా కొంత బస్సుల సంఖ్య ఈ 2 సంవత్సరాల్లో 2500, 3000 బస్సుల దాకా కొత్త కొనుగోలు చేయడం వల్ల కావచ్చు, ఇతరత్ర మహిళా సంఘాలకు కూడా బస్సులు ఇవ్వడం ద్వారా కావచ్చు, కొంత మేనేజ్మెంట్ చేస్తూ బస్సులను అందజేసేటువంటి ప్రజలకు సౌకర్యం కలిగేసే ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకు సమ్మక్క సారక్క వచ్చే వాళ్ళంతా వేములవాడ రాజన్నను దర్శనం చేసుకుంటారు. ఆ విధంగా అక్కడికి కూడా ఇబ్బంది కలగకుండా, ప్లస్ సమ్మక్క సారక్కకు చివరి 3-4 రోజులు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మరి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఏర్పాట్లకు సంబంధించి ప్రజలకు ఎక్కడైనా ప్రజాప్రతినిధులకు కానీ ఎవరైనా అధికారులు కానీ ఇంకా కొంత ఏదైనా కోఆర్డినేషన్ అవసరం ఉంటే మేము మా సంస్థ తరఫున ఎల్లవేళలా పాజిటివ్గా సిద్ధంగా ఉన్నాం. టూరిజం తర్వాత టెంపుల్, ఈ 2 టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలనేది చాలా ఉంది. చాలాసార్లు కూడా మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన అంటే వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేదా ఖమ్మం భద్రాచలం ఇలాంటివి కావచ్చు, అలంపూర్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఆర్టీసీ ఆ వైపుగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుంది? అది డెఫినెట్లీ బాసర టు భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలు కావచ్చు, ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న టూరిజంకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, అవే కాక వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్ట ఆంజనేయ స్వామి లాంటి టెంపుల్స్ కావచ్చు, లేదా భద్రకాళి టెంపుల్ కావచ్చు, ఈ విధంగా కొంత జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలు ఎక్కడికి ఎక్కువగా రవాణా పోతారో అక్కడికి ఆ రూట్లో బస్సును సౌకర్యం కలగజేయడమే ప్రధాన కర్తవ్యం. దాదాపు 20-30 సంవత్సరాల కింద ఉదాహరణకు హైదరాబాద్లో ఫలానా 45 బస్సు దిల్సుఖ్నగర్ పోతుంది, ఫలానా 78 బస్సు పటాన్చెరు పోతుంది అంటే అదే బస్సులు ఉండే. ఇప్పుడు మొన్న ఇటీవల మేము పబ్లిక్ ఓపెన్ రిక్వెస్ట్ పెట్టి ఎక్కడెక్కడికి నూతనంగా కొత్త కాలనీ ఏర్పడ్డాయి, హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అయింది. అట్లనే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల రోడ్లు బాగానే బస్సులు కావాలని డిమాండ్ పెరిగినప్పుడు ఆర్టీసీ సానుకూలంగా 2 అంశాల పట్ల నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్లో 378 రూట్లకు బస్సులు కొత్తవి స్టార్ట్ చేసినాం. ఇంకా హైదరాబాద్లో ఎవరైనా బస్సులు కావాలంటే వాళ్ళు రూట్లల్లో, రెసిడెన్షియల్ కాలనీలల్లో, ఆఫీసులకు పోయే టైంకి అనుగుణంగా బస్సులను నడిపిస్తాం. అట్లనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజల సౌకర్యానికి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయడానికి కొంత బస్సుల సంఖ్య ఇప్పుడు రాబోయే కాలంలో 2000 ఈ బస్సులు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ బస్సులన్నీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చే విధంగా సమన్వయం చేసుకుంటాం. ప్రతి గ్రామానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ఉచిత బస్సు పోవాలి, ప్రయాణికులు ఉపయోగించుకోవాలి. ఇది మా ఆకాంక్ష. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం.